మంచిగా గుర్తుపెట్టుకోండి. గుడి అంటే స్వామివారు ప్రీతితో వాకింగ్ ప్లేస్, అది నడవడానికి ప్లేస్, అది స్వామివారికి. మనం ఎక్కడ ప్రదర్శన చేస్తున్నామో అక్కడ లోపల ఉన్న స్వామివారు నడుస్తున్నారు అని అర్థం. అలాంటి ప్లేసు శుద్ధంగా లేకుండా మన స్వామి కదా, ఈ దేహం ఇచ్చిన స్వామివారు, ఈ దేహం, ఈ ఆత్మ రక్షణ. మనం ఎంత తప్పు చేసినా కూడా సమీక్ష ఓకే, పర్లేదు క్షమాపణ ఇస్తున్న స్వామివారికి మనం కొంచెమే కృతజ్ఞత చేయాలి కదా. ఆ చిన్న చెత్తలు తీసి చెత్తకుండలో వేయడానికి ఎంత కష్టం, ఎంత మాటలు. క్లీన్ చేయలేవాళ్ళకి, పక్కన వారికి ఎంగైనా చేయలేకుండా దాని గురించి మనకు ఆలోచన లేవు. మనం ఈ దేహం ఇచ్చిన స్వామి వారికి ఏం చేస్తున్నాం? చూడండి, ఆదిశేషుని ఎంత కైంగర్యం చేస్తారో చూడండి. బలరాముడిగా వచ్చారు కదా, నేను చెప్పిన రాముడిగా వచ్చి కైంగర్యం రాముడిగా వచ్చినప్పుడు లక్ష్మణుడిగా